ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 72 శ్లోకముల తాత్పర్యములు. మొదటి శ్లోకం తాత్పర్యము. సంజయుడు చెబుతున్నాడు, ఈ విధంగా అర్జునుడు నిరాశలో మునిగిపోయినప్పుడు, కళ్ళు కన్నీళ్లతో మసకబారినప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ఈ ఉపదేశం ఇచ్చాడు. 2వ శ్లోకం తాత్పర్యము. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, అర్జున, ఇటువంటి విషయం సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపరించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు, స్వర్గమును ఇచ్చినదియూ కాదు, కీర్తిని కలిగించినదియూ కాదు. 3వ శ్లోకం తాత్పర్యము. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధములకై నడుము బిగింపుము. 4వ శ్లోకం తాత్పర్యము. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమును ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన ఓ అరిసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు. 5వ శ్లోకం తాత్పర్యము. మహాత్ములైన భీష్మ ద్రోణాది మహానుభావులను చంపే కంటే లోకమును భిక్షాటనము చేసుకొని జీవించుట శ్రేయస్కరము. అర్థకామముల కోసం గురువులను చంపి ఆ రక్తపు తిండిని హత్యాభోగాలను నేను అలా అనుభవించగలను. 6వ శ్లోకం తాత్పర్యము. యుద్ధం చేసినా మనం గెలుస్తామో వాళ్ళే గెలుస్తారు. అయ్యో, ఎవరిని చంపుకోవడం వలన మనకు జీవించాలనే కోరిక నశించిపోతుందో అటువంటి ధార్తారాష్ట్రులే కదా ఎదుటి పక్షంలో ఉన్నది. 7వ శ్లోకం తాత్పర్యము. ఈ రాజ్యలోభ బంధులోభాలతో దెబ్బతినిన నా మనస్సు ధర్మ నిర్ణయం చేయలేకపోతోంది. యుద్ధము మాని భిక్షాన్నముచే జీవించుట క్షత్రియ ధర్మము అగునో కాదో నిశ్చయించి నీ శిష్యుడినకు నాకు చెప్పుము. నాకు ఏది మంచిదో అది నువ్వే చెప్పు, నిన్నే శరణు కోరుచున్నాను. 8వ శ్లోకం తాత్పర్యము. ఈ శోకం నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. కౌరవులను జయించి రాజ్యలాభము పొందినను భీష్మాదులను చంపిన దుఃఖం పోదు. ఈ లోకంపై ఏకచక్రాధిపత్యం ఇచ్చినా సరే, స్వర్గాధిపత్యమే వచ్చినా సరే, నా సర్వేంద్రియాలను ఎండగట్టేస్తున్న ఈ దుఃఖం నివారణమయ్యేలా లేదు. 9వ శ్లోకం తాత్పర్యము. సంజయుడు పలికెను, ఓ రాజా, అర్జునుడు కృష్ణుడితో పై విధముగా చెప్పి నేను యుద్ధం చేయను అనేసి చతికిలబడిపోయాడు. 10వ శ్లోకం తాత్పర్యం. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సైన్యాల మధ్య శోకంతో ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు. 11వ శ్లోకం తాత్పర్యము. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తున్నావు. పైగా పండితుని వలె జ్ఞాని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించి కానీ సజీవుల గురించి కానీ ఏమాత్రం దుఃఖించరు. 12వ శ్లోకం తాత్పర్యము. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనము ఉండము అన్న మాటయే లేదు. అన్ని కాలములలోనూ మనము ఉన్నాం. ఆత్మ శాశ్వతం, అది అన్ని కాలముల యందును ఉండును. శరీర పతనముతో అది నశించినది కాదు. 13వ శ్లోకం తాత్పర్యము. దేహం వలన దేహదారులకు బాల్యం, యవ్వనం, ముసలితనం మొదలైనవి కలగటం ఎంత సహజమో మరి ఒక దేహాన్ని పొందటం కూడా అంతే సహజం. బుద్ధిమంతులు ఈ విషయంలో మోహితులు కారు. 14వ శ్లోకం తాత్పర్యం. సుఖదుఖాలు కూడా శీతోష్ణాదులలాగా ఇంద్రియాల వల్లనే కలుగుతాయి. అవి శాశ్వతాలు కాదు, కాబట్టి వాటిని పట్టించుకోకూడదు. 15వ శ్లోకం తాత్పర్యము. అర్జున, ఈ సుఖదుఖాలు అనేవి ఎవరినైతే బాధించలేవో, చెలింప చేయలేవో వారే మోక్షానికి అర్హులు. 16వ శ్లోకం తాత్పర్యము. అసత్తు అనదానికి అంటే అనిత్యమైన దానికి ఉనికియే లేదు, సత్తు అనే దానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయినవాడే ఎరుంగును. 17వ శ్లోకం తాత్పర్యము. ఏదైతే ఈ జగత్తు అంతా పరమాత్మ తత్వము వ్యాపించి ఉందో అది ఆత్మ నాశనం లేనిది. శాశ్వతమగు ఆ ఆత్మను నశింపచేసేది కూడా ఏదీ లేదని తెలుసుకో. 18వ శ్లోకం తాత్పర్యము. అర్జున, ఆత్మ ధరించబడిన దేహాలు నశిస్తాయే గాని ధరించిన జీవుడు ఆత్మ మాత్రం నిత్యమైనది, సత్యమైనది అని తెలుసుకొని దుఃఖాన్ని మాని యుద్ధం చెయ్యి. 19వ శ్లోకం తాత్పర్యము. ఈ ఆత్మను చంపేదానిగా గాని చంపబడేదానిగా గాని భావించేవారు కేవలం అజ్ఞానులు మాత్రమే. ఎందువల్లనంటే ఆత్మ చంపదు, చంపబడదు, నేనే కర్తను. అనుభవం విడిచి యుద్ధము చేయము.
20వ శ్లోకం తాత్పర్యము. ఆత్మ పుట్టేది కానీ చనిపోయేది కానీ కాదు. అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు ఉండనిది అని కూడా కాదు. ఈ ఆత్మ పుట్టుక లేనిది, ఎప్పుడూ ఒకలాగే ఉండేది, నాశనం లేనిది, సనాతనమైనది. అది చంపదు, చంపబడదు. దేహం నశించిన ఆత్మ నశించదు. 21వ శ్లోకం తాత్పర్యం. అర్జున, నాశనం లేనిది, నిత్యమైనది, వృద్ధిక్షయములు లేనిది, వ్యయము కానిదని తెలిసినవాడు ఎవరినెట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపను. 22వ శ్లోకం తాత్పర్యము. చిరిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన వస్త్రాలు ధరిస్తున్నట్లే నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. 23వ శ్లోకం తాత్పర్యము. ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడుపులేదు, వాయువు ఆరిపోవునట్లు చేయలేదు. 24వ శ్లోకం తాత్పర్యము. ఈ ఆత్మ ఛేదించేందుకు, దహించేందుకు, తడిపేందుకు, ఎండగట్టేందుకు వీలైనది కాదు. ఇది నిత్యమైనది, సర్వవ్యాపకము, స్థిర స్వభావం కలిగినట్టుది. 25వ శ్లోకం తాత్పర్యము. ఆత్మ ఇంద్రియాలకు గోచరం కానిది, ఊహించ శక్యం కానిది, నిర్వికారమని చెప్పబడుతున్న ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే నువ్వు దుఃఖాన్ని పొందవు. 26వ శ్లోకం తాత్పర్యము. ఒకవేళ నువ్వు ఈ ఆత్మను శరీరం వలనే ఎప్పుడు పుడుతూ పోతూ ఉండే దానిగా భావిస్తావేమో, అప్పుడు కూడా నువ్వు దీని గురించి దుఃఖించవలసిన అవసరం లేదు. 27వ శ్లోకం తాత్పర్యము. పుట్టిన వానికి మరణము, మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. తప్పించి శక్యం కాని చావు పుట్టుకల గురించి నువ్వు దుఃఖించడం అనవసరం. 28వ శ్లోకం తాత్పర్యము. ఈ ప్రపంచంలో కనబడే సర్వభూతాలు పుట్టుకకు ముందు కనపడక పుట్టడం వల్ల కనపడుతున్నాయి. చనిపోయిన తర్వాత ఏ జీవి ఎటువంటి రూపాన్ని పొందుతుందో తెలియదు. అట్టి శరీరము అనగా అలాంటి బంధువుల గురించి నీకు ఈ విచారం ఎందుకు. 29వ శ్లోకం తాత్పర్యము. ఒకానొకడి ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు, మరొకడు ఆశ్చర్యంగా పలుకుతున్నాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ చూడటం వల్ల, చెప్పటం చేత, వినటం చేత ఆత్మను గురించి తెలుసుకోలేరు. 30వ శ్లోకం తాత్పర్యము. అన్ని దేహాలలోనూ ఉన్నది ఆత్మే, అది చంపబడేది కాదు. కాబట్టి అర్జున, ఈ జీవుల కోసం అనగా భీష్మాదుల శరీరోపాధులను గూర్చి దుఃఖించడం అనేది తగని పని కనుక విచారము వదులుము. 31వ శ్లోకం తాత్పర్యము. నువ్వు ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరిస్తే అందులో సంశయానికి తావుండదు. క్షత్రియులకు యుద్ధమే శ్రేష్ఠ ధర్మం. 32వ శ్లోకం తాత్పర్యము. అప్రయత్నంగా తెరుచుకున్న స్వర్గ ద్వారాల వలె ఎంతో అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే ఇటువంటి యుద్ధాలు లభిస్తాయి. జయాపజయాలు రెండింటిలో దేని వల్లనైనా సుఖప్రాప్తే కలుగును. 33వ శ్లోకం తాత్పర్యము. స్వధర్మయుక్తమగు ఈ యుద్ధాన్ని నువ్వు చేయనట్లయితే స్వధర్మ ఫలమును, కీర్తిని, దేవునితో సమానమగు నిమిత్తమైన యశస్సును కోల్పోయే పాపమును పొందదవు. 34వ శ్లోకం తాత్పర్యము. నీ అపకీర్తిని ప్రజలు కలకాలం చెప్పుకుంటారు. అభిమాన ధనులకి అపకీర్తి కంటే మరణమే శ్రేయస్కరం సుమా. 35వ శ్లోకం తాత్పర్యము. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయనట్లయితే ఇంతవరకు నిన్ను గౌరవిస్తున్న సాటి క్షత్రియులంతా నిన్ను పిరికివాడిగాను, చులకనగాను చూస్తారు. 36వ శ్లోకం తాత్పర్యం. నీ శత్రువులు నీ పరాక్రమాన్ని దూషిస్తూ అనరాని మాటలు అంటారు. అంతకన్నా దుఃఖం వేరే ఇంకేముంటుంది. 37వ శ్లోకం తాత్పర్యం. అర్జున, యుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు, గెలిస్తే ఈ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక యుద్ధం చేయాలనే దృఢ నిశ్చయం కలవాడివై లే. 38వ శ్లోకం తాత్పర్యము. సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు అనే వాటి పట్ల సమబుద్ధి కలవాడివై యుద్ధం చేయి. అప్పుడు నీకు ఏ పాపము అంటదు. 39వ శ్లోకం తాత్పర్యము. పార్థ, ఇంతవరకు నీకు ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇక ఏ యోగ జ్ఞానం వలనైతే నువ్వు కర్మబంధాలను పొందవో అటువంటి కర్మయోగాన్ని చెబుతాను వినుము. 40వ శ్లోకం తాత్పర్యము. ఈ యోగంలో ఫలాపేక్ష లేక ఈశ్వరార్పణగా చేయు కర్మ వ్యర్థము కానేరదు. ఇందువల్ల దోషము లేదు. ఏ స్వల్పంగా ఆచరించినా గొప్ప ఫలితాన్ని ఇచ్చి సంసార భయం నుండి రక్షించును. 41వ శ్లోకం తాత్పర్యము. అర్జున, ఈ యోగంలో నిశ్చలమైన బుద్ధి ఒక్కటే ఏకకారణంగా ప్రకాశిస్తుంది. నిశ్చయ వివేకం లేని వారికి జ్ఞానం అనేక భేదాలతో అనంత ముఖాలుగా ఉంటుంది.
42వ శ్లోకం తాత్పర్యము. పార్థ, కొందరు వేదాలలో చెప్పబడిన స్వర్గప్రాప్తి సాధనా లాలసతతో పడి దానికి మించినదేదీ లేదని వాదిస్తుంటారు. 43వ శ్లోకం తాత్పర్యం. స్వర్గం గురించి ఆశ వల్ల వాళ్ళందరూ అనేకములైన కర్మకాండలందు మునిగి తేలుతూ తత్కారణంగా జనన మరణ ప్రవాహంలో కొట్టుకొని పోతుంటారు. 44వ శ్లోకం తాత్పర్యం. భోగాలను ఐశ్వర్యాలను ఆశించి వాటి కోరికలు చెప్పబడిన కర్మకాండలలో మునిగిన వారికి నిశ్చలమగు బుద్ధి కానీ జ్ఞానం కానీ కలుగవు. 45వ శ్లోకం తాత్పర్యము. వేదాలు ప్రకృతి యొక్క 3 గుణాలను వివరించాయి. నువ్వు త్రిగుణాలకు అతీతుడివై ద్వంద్వ భావాలను విడిచి యోగక్షేమాల ఆసక్తి లేనివాడివై పరిశుద్ధ తత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞానమే కావలను. 46వ శ్లోకం తాత్పర్యం. తక్కువ నీళ్లు ఉండే నూతులు చెరువుల వలన ఎంతటి ప్రయోజనం కలదో ఆ ప్రయోజనం ఎక్కువ నీళ్లు ఉండే మహాసముద్రాలలో కూడా నిక్షిప్తమై ఉన్నది. అలానే వేదాలలో చెప్పిన సమస్త కర్మల వలన పొందబడే ఏ శాంతి అయితే ఉందో తత్వవేత్త అయిన వాడికి తన జ్ఞానంలో కూడా ఆ శాంతి సమస్తము ఇమిడి ఉంటుంది. 47వ శ్లోకం తాత్పర్యము. నువ్వు కర్మ చేయడానికి మాత్రమే గాని ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు. ఫలాపేక్షతో కర్మలను చేయకు, అలాగని కర్మలు చేయడం మానకు. 48వ శ్లోకం తాత్పర్యము. లాభాపేక్ష లేనివాడవై యోగబద్ధుడివై కార్యసిద్ధి కలుగుకున్న సమబుద్ధి కలిగి నియమితమైన కర్మలను ఆచరించు. 49వ శ్లోకం తాత్పర్యము. ఓ ధనుంజయ, ఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామ కర్మ కంటే హీనమైనది. అలాంటి కర్మలను చేసేవాళ్ళు అదుములవుతారు. కాబట్టి నువ్వు సమబుద్ధిని అవలంబించుము. 50వ శ్లోకం తాత్పర్యం. సమబుద్ధి గలవాడు తన పాపపుణ్యాలని ఈ జన్మలోనే నశింపచేసుకుంటున్నాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్మలను ఆచరించు. 51వ శ్లోకం తాత్పర్యము. సమబుద్ధి గల జ్ఞానులు కర్మఫలాన్ని ఆశించక జన్మబంధ విముక్తుడై మోక్షాన్ని పొందును. 52వ శ్లోకం తాత్పర్యము. మోహమును విడిచి నీ బుద్ధి పరిశుద్ధిని పొందినప్పుడే వినవలసినవి అయిన సమస్త విషయాలు నిష్ఫలముగా తోచి మనస్సు నిర్మలమై స్వాధీనమై సమస్త విషయాల నుండి కూడా వైరాగ్యాన్ని పొందగలుగుతావు. అట్టి జ్ఞానము వల్ల తరించదవు. 53వ శ్లోకం తాత్పర్యము. వేదాంతము వినుట వలన వినికిడి మొదలైన వాటి చేత చపలత పొందిన నీ బుద్ధి నిశ్చలమై సదాస్థిరమై ఉన్నప్పుడే నీవు యోగాన్ని పొందగలవు. 54వ శ్లోకం తాత్పర్యము. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కేశవ, స్థితప్రజ్ఞుడు ఎవరు? సమాధి స్థితి యందు నిశ్చల బుద్ధి గలవాని లక్షణం ఏమి? అతడు ఏమి చేయును? అతడు ఎలా మాట్లాడుతాడు? ఏమి పలుకును? ఎట్లు కూర్చుండను? ఎట్లు ప్రవర్తించును? అతని లక్షణములు ఏమిటి? స్థితిగతులు ఏమిటి? 55వ శ్లోకం తాత్పర్యము. శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు, పార్థ, సర్వవాంఛలను సమస్త కోరికలను విడిచి తన ఆత్మీయందే తాను ఆనందించుతూ ఉండేవాడినే స్థితప్రజ్ఞుడు అంటారు. 56వ శ్లోకం తాత్పర్యము. దుఃఖానికి కలతపడక సుఖాలకు పరవశించక అనురాగ భయ క్రోధాలను విడిచిపెట్టువాడు స్థితప్రజ్ఞుడుగా చెప్పబడుతున్నాడు. 57వ శ్లోకం తాత్పర్యము. ఎవడు దేనియందు వాంఛలు లేక జరిగిన వాటియందు మంచి చెడు అనే భేదభావం చూపక ఆనందానికి దుఃఖానికి దూరంగా ఉంటాడో వాడి బుద్ధియే మిక్కిలి స్థిరమైనదనబడుతుంది. 58వ శ్లోకం తాత్పర్యము. తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకొని ఉన్నట్లు ఎవరు తన ఇంద్రియాలను విషయాల నుండి మరలచి తన వశమందుంచుకొనినో అట్టి వాని బుద్ధియే స్థిరమైనది. 59వ శ్లోకం తాత్పర్యము. వాంఛలను తొలగించుకోవడం వలన మనిషి విషయదూరుడవుతాడే గాని వాటి వాసనా బలం మాత్రం పరమాత్మ సందర్శనప్పుడే తొలగిపోవును. 60వ శ్లోకం తాత్పర్యం. కుంతీపుత్ర, ఎంతటి ప్రజ్ఞ కలిగి జాగ్రత్త పరుషు మనస్సునైనా ఇంద్రియాలు వ్యాకులపరిచి ఆకర్షించుచుండను. 61వ శ్లోకం తాత్పర్యము. ఆ ఇంద్రియాలను స్వాధీనంలోకి తెచ్చుకొని అన్నింటినీ నిగ్రహించి సదా ఆత్మయందే అనగా నాయందే మనస్సు ఉంచి ఆసక్తి కలిగి ఉండాలి. అలాంటి యోగము కలవాడి ఇంద్రియ నిగ్రహుడి బుద్ధి మాత్రమే స్థిరంగా ఉంటుంది.
62వ శ్లోకం తాత్పర్యము. ఎల్లప్పుడూ విషయాలను ఆలోచించు వారికి వాటి యందే ఆసక్తి పుట్టుచుండెను. ఆ ప్రీతి చేత ఆశ, అందువల్ల కోరిక, కోరిక వల్ల క్రోధము కలుగుచుండెను. 63వ శ్లోకం తాత్పర్యము. కోపము వల్ల అవివేకం, అవివేకం వల్ల బుద్ధి నాశనం, ఆ బుద్ధి చెడగానే తానే నశించుట జరుగును. 64వ శ్లోకం తాత్పర్యము. విషయాలను అనుభవిస్తున్నా కూడా రాగద్వేషాలను వదిలి ఇంద్రియములను స్వాధీనం పరచుకున్నట ద్వారా విషయములను తిరస్కరించి మనస్సును తన స్వాధీనంలో ఉంచుకున్న యోగి నిర్మల మనస్సు కలవాడవను. 65వ శ్లోకం తాత్పర్యం. మనస్సు నిర్మలంగా ఉంటే సుఖదుఖాలు నశిస్తాయి. అలాంటి వాడి బుద్ధి త్వరగా నిశ్చలత్వాన్ని పొందుతుంది. 66వ శ్లోకం తాత్పర్యము. ఇంద్రియాలను జయించలేని వాడికి స్థిర బుద్ధి లేక ఆత్మ వివేకము, పరమార్థ చింతన ఉండవు. వాడికి శాంతి కలగదు. శాంతి లేని వాడికి సుఖం ఎలా కలుగుతుంది? 67వ శ్లోకం తాత్పర్యము. విషయాలలో ప్రవర్తించే ఇంద్రియాలను మనస్సు అనుసరించితే నీటిలో వెళ్ళే నావను హోరగాలు త్రిప్పివేసినట్లు ఆ మనస్సు యతి యొక్క బుద్ధిని హరించేస్తుంది. 68వ శ్లోకం తాత్పర్యము. కాబట్టి విషయాల నుంచి ఇంద్రియాలను మరలించే నిగ్రహ శక్తి గలవాడే స్థితప్రజ్ఞుడు కాగలడు. 69వ శ్లోకం తాత్పర్యం. ఏది చీకటో దాని యందు జ్ఞాని మెలకువతో ఉంటాడు. సామాన్యులకు మెలకువతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానం అవుతుంది. 70వ శ్లోకం తాత్పర్యము. తనలోకి ఎన్నెన్ని నీళ్లు వచ్చి కలిసినా సరే కలత పడక, చెలియకట్ట దాటక సముద్రం ఏ విధంగా గంభీరంగా ఉంటుందో ఆ విధంగానే స్థితప్రజ్ఞుడైన వాడు తనలోకి ఎన్ని కోరికలు ప్రవేశించినా కలత చెందక, చపలుడుగాక, అభోగపరుడుగాక నిశ్చలంగానే ఉంటాడు. 71వ శ్లోకం తాత్పర్యం. కోరికలను, అహంకారాన్ని విడిచి నేను, నాది అని సంకల్పమును వదిలి మమకారం లేనివాడై సంచరించే పురుషుడే శాంతిని పొందగలడు. 72వ శ్లోకం తాత్పర్యము. పార్థ, దీనినే బ్రాహ్మీ స్థితి అంటారు. ఈ జ్ఞానం పొందినవారు మోహంలో మునగరు. మరణకాలం లోపల ఎవడైతే ఈ జ్ఞానాన్ని సాధిస్తున్నాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొంది మోక్షమును పొందును.